నేను వస్తే నీతో పాటు తిరిగేటోని కదా. ఇదే పోచారం ప్రాజెక్టు 100 సంవత్సరాల్లో నిజాం కట్టిన ప్రాజెక్టు 70,000 క్యూసెక్లకు ఆ రోజు డిజైన్ చేస్తే మొన్న ఒకటే రాత్రి 1,86,000 క్యూసెక్లు వచ్చినాయి. సిల్ట్ అంతా నిండిపోయింది. 10% కూడా కాలువలు పోతలేవు. మనకి సిల్ట్ తీయాలని తెలివి లేదా? నువ్వు చాలా పెద్ద మాట్లాడతావు కదా అసెంబ్లీలో. మరి సిల్టుది ఒక 30 కోట్లు 40 కోట్లు ఇచ్చుంటే ఇదే పోచారం ప్రాజెక్టు రాత్రి 48 గంటలు బిక్కుమని మేము బతకాల్సిన పరిస్థితి వచ్చింది. మా గ్రామాల ప్రజలు పక్కన ఉన్న త్రిలింగేశ్వర స్వామిని, మా దగ్గర ఉన్న తాండూరులో త్రిలింగేశ్వర స్వామిని వేడుకుంటూ బతకాల్సి వచ్చింది. ఉంటుందా 4,000 ట్రక్కుల శాండ్ బాక్స్లు వేసుకుంటా నేను కూడా అక్కడే శాసనసభ్యుగా ఉండి అక్కడే ఉండి మా ప్రజలు మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి ఆ సంపదను కాపాడుకోవాలి. పోచారం ప్రాజెక్టు సంపదను 100 సంవత్సరాల కింద నిజాం పెట్టింది కాపాడుకోవాలని మేము అక్కడ ఉండి మట్టి వేసుకొని చిన్న గోడతోని ఇలా బతికి బయటపడ్డాం. మరి నువ్వు ఒక స్ట్రెంథనింగ్ చేసుకు ఒక 30-40 కోట్లు కాళేశ్వరంలో ఉన్న ధ్యాస అదే నీ సొంత మరదలు మీ మామ బిడ్డ కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది నీ గురించి. ఎస్ టేకెన్ మనీ, దాంట్లో కంపల్సరీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిండు హరీష్ రావు అని చెప్పి చెప్తా ఉండే. మరి ఆడ 100 కోట్లు పైపులలో డబుల్ కమిషన్లు తీసుకొని ఎస్టిమేట్లు డబుల్ చేసినావు. మరి మా ఎల్ఆర్డి కాన్స్టిట్యున్సీ పోచారం ప్రాజెక్టుకు ఆ రోజు 40-50 కోట్లు ఇచ్చుంటే ఇవాళ సిల్టింగ్ అయిపోయేది, ప్రాజెక్ట్ స్ట్రెంథనింగ్ అయింటే ఇవాళ మా గ్రామాలు మునిగేటి కాదు, ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్టు కాల్సి కాదు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. కేటీఆర్ హరీష్ రావుగా ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు నిజంగా పరిపాలన చేసి ఉంటే అవినీతిలో కూరుకుపోతే ఈరోజు ఎల్లారెడ్డికి మళ్ళీ రండి, నేను కూడా వస్తాను, అక్కడ నిలబడి మాట్లాడదామని చెప్తా ఉన్నా. మరి ఎంతసేపు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడము, ఎమ్మెల్యేస్కి ముఖ్యమంత్రికి చదువు లేదని చెప్పడము, రాజకీయం దేశం తప్ప మీకు డైజెస్ట్ అవుతలేదు. కడుపు మంట మండుతా ఉన్నది. ఎందుకంటే నీ చుట్టుపక్కల కోతులకి ఆ బఠానీలో దొరుకుతుండే అవినీతి సొమ్ము దొరుకుతూ ఉండే. ఇప్పుడు మొత్తం అవినీతి సొమ్ము అంతా డిస్కనెక్ట్ అయిపోయింది. మీకు డబ్బులు వస్తలేవు. మీరు ఎప్పుడు మళ్ళీ అధికారం వస్తా అని చెప్పి ఆధారపడుతున్నారు. కానీ ఇంకెక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది? మీ సొంత చెల్లెలే మీ హరీష్ రావు, మీ సొంత మరదలే చెప్తా ఉంది మీరెంత అవినీతిలో ఉరికిపోయారని. ఇలా ఇన్ని అప్పులకు కారణం మీరు. మరి మా లోకల్ శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు ఆయన నిన్న మాట్లాడుతూ ఉన్నాడు వరల్డ్ బ్యాంకు అని మాట్లాడితే, నేను అడిగేది ఒకటి, మీకు ఈరోజు మీడియా ద్వారా చూస్తున్నా, ఆయన సొంత గ్రామం నల్లమడుగు లింగంపేట మండల్ ఎల్లారెడ్డి శాసన అసెంబ్లీ. మరి అక్కడ ఆయన సొంత ఊర్లో కూడా మోరీ కట్టుకోలే. చిన్న సర్పంచ్ ఉన్నా కానీ మా ఊర్లో మోరీ కట్టాలని తిరుగుతాడు. కానీ ఈయన సొంత ఊర్లో మోరీ కట్టుకొని శాసనసభ్యుగా 5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నమెంట్లో పనిచేసిండు. ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు ఫోటోలు కూడా చూపిస్తాను. ఈ పరిస్థితి, ఇది ఆయన ఊర్లో ఉన్న డ్రైనేజ్ పరిస్థితి. శాసనసభ్యునిగా 5 సంవత్సరాలు పనిచేసిండు నల్లమడుగులో. మరి నేను వచ్చిన తర్వాత మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ చేసి సుమారు 60 నుంచి 70 లక్షలు ఖర్చు పెట్టి ఆ గ్రామంలో మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను నేను కట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు నిన్న హరీష్ రావు వచ్చినప్పుడు మాట్లాడుతున్నావు కదా వరల్డ్ బ్యాంక్ గురించి, నీకేం తెలుసు? చదువు చక్కగా వస్తే కదా, చదువుకుంటే కదా, నాలెడ్జ్ ఉంటే కదా, మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి కదా. అసెంబ్లీలో 5 సంవత్సరాలు ఒక్కసారి మాట్లాడిన ఎల్లారెడ్డి శాసన గురించి ఒక తెలుగే చక్క మాట్లాడరా, నీకు ఇంగ్లీష్ ఏడ మాట్లాడుతూ నువ్వేడ మాట్లాడుతావు? ఆలోచించే ముందు, ఒకసారి లెటర్ పెట్టే ముందు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ తరఫున మీ బీఆర్ఎస్ ఫేక్ సోషల్ మీడియా ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో కేటీఆర్, మీ చెల్లెని చెప్పింది నీకు యూట్యూబ్ ఛానల్ ఉందంట, మీ హరీష్ రావుకు యూట్యూబ్ ఛానల్ ఉందంట. నువ్వే అన్నావు కదా ఓడిపోయాక, మాకు 10 యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తుంటే గెలుస్తుంది. యూట్యూబ్ ఛానల్తో రాదు, ప్రజల మనసులో ఉండాలి. ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, కంప్లీట్గా టోటల్గా మీరు ఫెయిల్యూర్ అయినరు. ఈ లెటర్ రాసినందుకు నువ్వు సర్కార్ అంటున్నావు కదా, సర్కస్ అంటున్నావు కదా కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ సర్కస్ కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు పనిచేస్తూ ఉందని చెప్పి, మరి మళ్ళొక్కసారి కూడా నీకు ఇంకా కూడా డౌట్ ఉంటే, నా లెటర్ మీద డౌట్ ఉన్నా, నీ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను నీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఎనీ టైం నువ్వు నా దగ్గరికి కానీ నా కాన్స్టిట్యున్సీకి వచ్చినా కానీ నేను టోటల్ జిఎఫ్డిఆర్లో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి,
ఒక శాసనసభ్యునిగా ప్రజల గురించి ఎల్లారెడ్డి గురించి ఎంతవరకైనా పోరాడడానికి మదన్ మోహన్ సిద్ధంగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మా రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు, ఎమ్మెల్యేస్ అందరం కూడా వీఆర్ ఆల్ టుగెదర్. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదో జరిగిపోతుందని చెప్పి తొందరపడాల్సిన అవసరం లేదు. కేటీఆర్, హరీష్ రావు తొందరపడకండి. మళ్ళా వచ్చేసారి కూడా మళ్ళీ మీరు గెలిచే పరిస్థితి మీకు లేదు. ప్రజల్లో ఇలా బీఆర్ఎస్ను ఇంకా అసహించుకుంటాడు తప్ప మీ నాయకుల్ని ఎవడు కూడా చేస్తారని చెప్తూ మనందరికీ కూడా ధన్యవాదాలు.